బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూసిన మద్యం కుంభకోణంపై నెల 15న సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది. ఈ కేసులో 40 మందిని నిందితులుగా చేర్చగా 11 మందిని అరెస్టు చేసింది. సాక్షులు అనుమానితులను 200 మందికి పైగా విచారించింది. లిక్కర్ స్కామ్ కేసుల విచారణలో 3 నెలలకు పైగా సిట్ సేకరించిన ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించబోతుంది. సిట్ అధికారులు 10 రోజులకు పైగా ఛార్జ్ షీట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. న్యాయ నిపుణులు ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఇక పక్క ఆధారాలతో పాటు టెక్నికల్ సాక్ష్యాలతో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మద్యం కుంభకోణంలో సిట్ కీలక వీడియో ఆధారాలు సేకరించింది. నిందితులు లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను సంబంధిత వ్యక్తులకు పంపారు. ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం రావడంతో అప్రమత్తమైన రాజకేశిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్వర్క్ లోని ప్రతి వ్యక్తిని హైదరాబాద్ కు పిలిపించి వారి సెల్ ఫోన్లు తీసుకుని కొత్త ఫోన్ కొనుక్కోవాలని సూచించాడు. ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్ డిపోల్లో ధ్వంసం చేశారు. ఇలా సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కేశిరెడ్డి టీం నుంచి సెల్ ఫోన్లు దొరకపోయినా వారు వీడియోలు పంపిన కొందరు నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు కూడా వీడియోలను డిలీట్ చేశారు. డిలీట్ డేటా రిట్రీవల్ ద్వారా ఆయా వీడియోలకు రికవరీ చేశారు. దీంతో ఎన్నో రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాలే మద్యం స్కామ్ లో కీలకం కాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, దేశంలోని తీవ్ర దుమారం రేపినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకొక ట్విస్ట్ అయితే మనం చూస్తున్నాం. అయితే పక్కా ఆధారాలతో ఈ నెల 17వ తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం 3 నెలల పాటు జరిగిన లిక్కర్ కేసుకు సంబంధించిన సిట్ విచారణ పూర్తి వివరాలను పొందుపరుస్తూ ఛార్జ్ షీట్ ను ఈ నెల 17వ తారీఖున సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. ఇందులో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. మొత్తం ఈ 3 నెలల పాటు సిట్ సేకరించిన ఆధారాలను ఏసీపీ కోర్టుకు ఈ నెల 17వ తారీఖున సమర్పించబోతున్నారు. 10 రోజులకు పైగా ఛార్జ్ షీట్ తయారీలో సిట్ అధికారులు నిమగ్నమవడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్ గురించి న్యాయ నిపుణులు అట్లాగే ప్రభుత్వ న్యాయవాదులతోని ఇప్పటికే సిట్ అధికారులు చర్చించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఛార్జ్ షీట్ చాలా కీలకం కాబోతుంది. కోర్టుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కి సంబంధించి ప్రతి అంశాలు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. దాంతో పాటు ఇందుకు సంబంధించిన లిక్కర్ కేసుకు సంబంధించి ఆరోపణలు చేయటం కాదు, అందుకు సంబంధించి దాదాపు ఇంత భారీ మొత్తంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా టెక్నికల్ అంశాలను ఎంతవరకు నిందితులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నవారు, డబ్బులు ఎటువైపు మళ్లించారు అనే కోణంలో అన్ని అంశాలను కూడా పక్కా ఆధారాలతో టెక్నికల్ సాక్ష్యాలతో ఛార్జ్ షీట్ లోని సిట్ అధికారులు రూపొందించడం జరిగింది. అయితే లిక్కర్ కేసులోని కీలక వీడియోలను ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. అయితే జైళ్లలో నోట్ల కట్ల పంపిణీ దృశ్యాలు ఫోన్ లో రికార్డు చేసిన వైసీపీ నేతలు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఫోన్ లో వీడియోలు డిలీట్ చేసినట్లుగా రాజకేశిరెడ్డి మనకు తెలుస్తుంది. అయితే చాలా ఫోన్లను దాంతో పాటు నోట్ల కట్ల వీడియోలను డిలీట్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోన్ల నుంచి కూడా సిట్ అధికారులు రికవరీ చేసి అన్ని వీడియోలను కూడా సేకరించడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇందుకు సంబంధించిన లిక్కర్ కేసు జరిగినట్లుగా సిట్ అధికారులు పూర్తి ఆధారాలను సంబంధించిన అంశాలను ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటు ఆనాడు ముడుపుల పంపిణీలకు సంబంధించిన వీడియోలు, దాంతో పాటు తెర వెనకాల పెద్దలకు పంపిన వీడియోలు, దాంతో పాటు సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన డేటా రికవరీకి సంబంధించిన అంశాలను కూడా ఇందులోని చేసినట్లుగా సిట్ అధికారులు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇంకా నోట్ల కట్టల మధ్యలోని రాయలసీమ నేత
అనుచరుడికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సేకరించడం జరిగింది. మొత్తం గత ప్రభుత్వ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ముడుపుల వసూలు నుంచి పంపిణీ వరకు పక్కా పథకం ప్రకారం చేశారంటూ కూడా చార్జ్ షీట్ లో పొందుపరిచారు. అయితే మద్యం డీలర్ల నుంచి ముడుపుల వసూలు చేశాక పెద్దలకు చేసేవారు. ఇదంతా లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డి డైరెక్షన్ లో జరిగిందంటూ కూడా చార్జ్ షీట్ లోని సిట్ అధికారులు పొందుపరిచారు. దాంతో పాటు నిందితులు లిక్కర్ సొమ్మును పంపిణీకి వీడియోలతో పాటు డెన్లో దాచిన డబ్బుల వివరాలకు సంబంధించి కూడా చిత్రీకరించారు. వాటిని కూడా రికవరీ చేసినట్లుగా ఇందుకు సంబంధించిన చార్జ్ షీట్ లోని దాఖలు చేశారు. ఇంకా దాంతో పాటు ప్రతి ఫోన్ కు కనీసం ₹1,00,000 తగ్గకుండా వారికి ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. ఇక లిక్కర్ కేసులో ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లకు డిపోల్లో ధ్వంసం చేశారు. ఇలా సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటూ కూడా సిట్ అధికారులు పొందుపరచడం జరిగింది. ఎంత తెలివైనా సరే దొంగ అయినా ఎక్కడో ఒక చోట దొరుకుతాడు అన్నట్లుగా లిక్కర్ కేసులో ఆధారాలు లభించగా ధ్వంసం చేసినా సరే సిట్టు బృందం అత్యాధునిక టెక్నాలజీతోని ఇందుకు సంబంధించిన రికవరీ మార్గం ద్వారా పూర్తిగా వాడిని రికవరీ చేయడంతో మొత్తం అంశాలన్నీ కూడా బయటకు పడటం జరిగింది. అయితే అధికారులు ఏపీఎఫ్ఎస్ఎల్ వద్ద ఎలాంటి రిట్రీవల్ పరికరాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని డిలీట్ డేటా రీట్రీవల్ కోసం తాము స్వాధీనం చేస్తున్న నిందితుల ఫోన్లు కూడా పంపారు. ఇందులో ఎన్నో అంశాలు రహస్యాలకు వెలుగులో వచ్చినట్టుగా తెలుసు. అంటే ఓవరాల్ గా అత్యాధునిక టెక్నాలజీ దాంతో పాటు ఇతర అంశాలను పొందుపరచడంతో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత గత 10 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్ ఏ విధంగా తయారు చేయాలి, ఎటువంటి అంశాలను పొందుపరచాలి, న్యాయ నిపుణులు దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల సూచనల మేరకు ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ నెల 17వ తారీఖున విజయవాడ ఏసీపీ కోర్టులో ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ఆధారాలు సమర్పించబోతున్నారు. మద్యం ముడుపుల వసూలు, డేటాలోని డెండ్లలో దాచటం, కీలక వ్యక్తుల పంపకాలు, ఎన్నికల్లో అభ్యర్థుల పంపిణీ చేయటం, కీలక వ్యక్తుల పాత్ర, బినామీల ఆస్తులు, హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం తదితర విషయాలను కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయబోతున్నారు. మొత్తం 10 రోజుల పైగా ఇదే పనిలో నిమగ్నమైన సిట్ అధికారులు పూర్తిగా న్యాయ నిపుణులు సూచన తర్వాత ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించి రాజకీయంగా ఆరోపణలు విమర్శలు చేయటం కాదు, ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలోని నిరూపించాలి అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరించడంతో పాటు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఆధారాలు సేకరించడం, దాంతో పాటు టెక్నాలజీగా డేటాను సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ చాలా కీలకం కాబోతుంది. మొత్తం ఈ నెల 17వ తారీఖున ఈ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు సమర్పించబోతున్నారు. చూడాలి, ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇంత పక్కా ప్లాన్ తోని సినీ పక్కితోని ఓడిపోయిన తర్వాత ఏమీ ఆధారాలు బహిర్గతం కాకుండా ధ్వంసం చేయటం, దాంతో పాటు ముడుపుల వ్యవహారం, దానితో పాటు ఈ డబ్బుల కట్టలకు సంబంధించిన వీడియోలు కూడా డిలీట్ చేయటం, కంప్యూటర్ పరికరాలు కూడా మొత్తం ధ్వంసం చేయడంతో మొత్తం టెక్నాలజీతో చాలా చాకచక్యంగా సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విస్తరించారని చెప్తుంది. అందులో భాగంగానే పూర్తి దర్యాప్తులోని టెక్నాలజీ ఎంతో కీలకం కాబోతుంది. అదే అంశాలను ఏ విధంగా తాము దర్యాప్తు చేస్తామో, ఎంతవరకు రాజ్ కసిరెడ్డి ఏదైతే ఆధ్వర్యంలో ఎంతవరకు ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ జరిగినాయనే కోణంలో మాత్రం ఈ నెల 17వ తారీఖున సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతున్నారు. గాలి బయట ఏపీ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి సొమ్ముని సినిమాల్లో ఇన్వెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 40 కోట్ల రూపాయలని వైట్ లోకి మార్చి 2 తెలుగు సినిమాల్లోకి రాజ్ కసిరెడ్డి ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఆ వివరాలు ఏంటి? రాజ్ కసిరెడ్డి తొలుతగా అరెస్ట్ చేసే క్రమంలోనే, ఎందుకంటే తొలుతగా ముందుగానే సిట్ అధికారులకు గుర్తించారు రాజ్ కసిరెడ్డి ఇందులోని కీలక పాత్ర ఉందని. ఆ తర్వాత విజయసాయి రెడ్డి విచారణ నేపథ్యంలో కూడా కర్త కర్మక్రియ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి పేరు చెప్పారు. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించి పేరు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆయన వ్యాపారాల కంటే ఆయన సినిమా నిర్మాతగా పేరు ఒక్కసారిగా బయటికి బహిర్గతమైంది. ఎందుకంటే గతంలోని ఇదే సొమ్మును బ్లాక్ నుంచి వైట్ గా మార్చి ఇందుకు సంబంధించిన సినిమాలు, అంటే భారీ మొత్తంలోని సినిమాలు ఆయన నిర్మించారు. ఆ సినిమాలకు సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎందుకంటే సినిమాలోని పనిచేసిన సిబ్బంది కావచ్చు,
హీరో హీరోయిన్లు కావచ్చు, దాంతో పాటు ఇందుకు సంబంధించిన దర్శకులు కావచ్చు, అంతా యూనిట్ సభ్యులకి ఎలా మొత్తంలోనే డబ్బులు సమర్పించారు. ఎందుకంటే ఈ బ్లాక్ మనీని వైట్ రూపంలో ఏ విధంగా చెల్లించారు అనే కోణంలో కూడా అధికారులు విస్తరించారు. ఆ అంశాలను కూడా ప్రస్తుతం ఇందులో పొందుపరుచున్నారు. ఎందుకంటే ఈ సొమ్మును సినిమాల్లోనే కాదు, షెల్ కంపెనీలకు వెళ్ళటం, ముడుపుల ద్వారా విదేశాలకు పంపటం, ఇలాంటి అంశాలను ఒక చైన్ మార్గంలోనే ఇది వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తుంది. రాజకీయ రెడ్డి దగ్గర నుంచి ఇందులోని ప్రతి ఒక్కరూ పాత్రధారి, సూత్రధారిగా ఉన్నారు. ఇటు సీఎంఓలోని జగన్మోహన్ రెడ్డి, సీఎంఓలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, దాంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ అంటే ప్రతి ఒక్కరు ఇందులో కీలకంగా ఉన్న నేపథ్యంలోని వీళ్ళు లింకులుగా ఏర్పడి ఏ విధంగా ఈ డబ్బును చేరవేశారు, ఎంతవరకు అవినీతి చేశారు అనే కోణానికి సంబంధించి మాత్రం సిట్ అధికారులు ఇందులో పొందుపరచడం జరిగింది. సినిమాకు సంబంధించి రాజకృష్ణ రెడ్డి బ్లాక్ టు వైట్ గా మళ్ళీ సినిమాలు భారీ మొత్తంలో నిర్మించారు. వాటికి సంబంధించి కూడా ఏదైతే లావాదేవీల అంశాలపై కూడా సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించి అది కూడా ఇందులోని పొందుపరచిపోతున్నారు. రైట్ ఖాలిద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.